అవుతున్నాయి. సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు. ఈ దేవీ నవరాత్రి వ్రతానికి సంబంధించిన సుశీలుడనే ఒక భక్తుడి కథను చెబుతున్నాను విను. పూర్వము కోసల దేశంలో సుశీలుడనే ఒక వైశ్యుడు ఉండేవాడు. అతడెప్పుడూ సత్యమే మాట్లాడుతూ ఉండేవాడు. శాంతంగా ఉండేవాడు. అతడికి దగాలు చేయటం, మోసాలు చేయటం తెలియవు. అతడందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. అతడికి అసూయ లేదు. ఎప్పుడు అందరి పట్ల దయ కలిగి ఉండేవాడు. మంచి గుణాలతో నడుచుకుంటూ ఉండేవాడు. ఇలా ఇన్ని మంచి లక్షణాలు గల అతడిని అందరూ సుశీలుడు అని పిలిచారు. ఈ విధంగా అతడు గుణాలలో పెద్దే కానీ ధనంలో మాత్రం పెద్దగా లేకపోయాడు. అంటే ఆ సుశీలుడు నిరుపేద. అతడి వద్ద ధనం లేదు. అతడింట్లో పెద్దమ్మ లక్ష్మీదేవి అక్కగారు తిష్ట వేసుకొని కూర్చుంది. దీనికి తోడు అతడికి పిల్లలు ఎక్కువ, వారికేమో ఆకలి ఎక్కువ. అందుచేత సుశీలుడు ధనం లేకపోవటం చేత నానా ఇబ్బందులు పడ్డాడు. భార్యను బిడ్డలను పోషించలేకపోయాడు. అడవికి వెళ్ళి పళ్ళు ఏరుకొని తెచ్చుకొని అందరికీ ఒక్కొక్క పండు ఇచ్చి మంచినీరు త్రాగి బ్రతుకు బండిని నడుపుకుంటూ వచ్చాడు. ఇంతలో పెళ్ళిడుకు వచ్చిన పెద్దమ్మాయికి పెళ్లి చేసి సంతోషించాడు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఎందుకంటే అల్లుడి గారికి అతడి ఇల్లు కన్నా మామగారి ఇల్లే నచ్చింది. అందుకని అతడు కూడా సుశీలుడి ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చొని తినటం ప్రారంభించాడు. వీరందరికీ తోడుగా కొత్తగా మనుమడు కూడా వచ్చాడు. దాంతో వారి పరివారం సంఖ్య మరింత పెరిగిపోయింది. మనుమడు కొద్దిగా పెరిగి పెద్దవాడయ్యాడు. వాడికి ఆకలి కూడా ఎక్కువైపోయింది. వాడు ఏడుస్తుంటే సుశీలుడు ఏమి తెచ్చిపెట్టలేక బాధపడేవాడు. ఒకరోజున మనుముడికి ఆకలి వేసి ఏడుస్తుంటే సుశీలుడు ఎంతో ఓదార్చాడు. అయినా ఆ బాలుడు ఆగలేదు. అందుకు సుశీలుడు కోపించి వాడిని బాగా కొట్టాడు. వాడు ఇల్లు విడిచి ఎటో వెళ్ళిపోయాడు. అందుకు సుశీలుడు ఎంతో బాధపడ్డాడు. ఇది ఇలా ఉండగా రెండో పిల్లకు పెళ్ళి అయ్యవలసిన సమయం దగ్గర వచ్చింది. దాంతో సుశీలుడు దుఃఖంతో మరింత కృంగిపోయాడు. దిక్కుతోచక ఎంతో బాధపడసాగాడు. ఒక రోజున వీధిలో ఒక విప్రుడు వెళుతూ ఉండగా సుశీలుడు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి ఇలా చెప్పాడు. అయ్యా, నా బాధ వినండి. నేను ధనం లేక నానా కష్టాలు పడుతున్నాను. నా వాళ్ళందరూ ఆకలితో మలమలా మాడిపోతున్నారు. నేను వారి బాధను చూడలేకపోతున్నాను. ఒక ముద్ద అయినా వాళ్లకు అన్నం పెట్టలేకపోతున్నాను. ఇక వాళ్లకు పెళ్ళిళ్ళు ఎలా చేస్తానో, ఏం చెయ్యాలో నాకు తెలియటం లేదు. ధనం లేనివాడు ఎందుకు పనికిరాడు. నా వారిని చూడటంతోనే నా గుండె పగిలిపోతూ ఉన్నది. కనుక దయచేసి నాకు ఈ కష్టం నుంచి గట్టెక్కే ఉపాయం ఉంటే చెప్పండి. నేను ఇంతకన్నా ఏమీ కోరుకోను. నా ఇంట్లో ధనం రాసులుగా ఉండాలని నాకు ఆశ లేదు. ఈ దారిద్ర్యం తీరితే చాలు. తపోదానం వ్రతం కించిద్బ్రూహి మంత్రం జపం తథా. నాకు మంత్రమైన, తంత్రమైన, జపమైన, తపమైన, నోము అయినా, వ్రతమైన ఏదైనా సరే ఒకటి ఉపదేశించండి. నేను దానిని నా శక్తి కొద్దీ భక్తి శ్రద్ధలతో చేస్తాను అని ప్రార్థించాడు. అప్పుడు దేవీ భక్తుడైన ఆ విప్రుడు, ఓ సుశీల, బాధపడకు. నువ్వు అమ్మవారిని పూజించు. శరత్కాలంలో ఆశ్వేజ మాసంలో శుక్లపక్ష పాడ్యమి నుంచి 9 రోజుల వరకు దేవీ నవరాత్రి వ్రతాన్ని చెయ్యి. పూర్వం శ్రీరాముడి దండకారణ్యంలో సీతాదేవిని పోగొట్టుకున్నప్పుడు ఈ దేవీ నవరాత్ర వ్రతాన్ని చేశాడు. అమ్మవారి అనుగ్రహంతో రాముడు
రావణాసురుణ్ణి వధించి తిరిగి సీతాదేవిని పొందాడు. సిరి సంపదలను పొందాడు. సామ్రాజ్యాన్ని పొందాడు. అందుచేత నువ్వు కూడా దేవీ నవరాత్రి వ్రతాన్ని చెయ్యి. నీ దారిద్ర్యం తొలగిపోతుంది. నీ కోరిక తీరుతుంది. నీకంతా శుభం జరుగుతుంది అని అమ్మవారి మాయాబీజ మంత్రాన్ని ఉపదేశించాడు. దానిని సుశీలుడు గ్రహించాడు. నిష్టగా 9 సంవత్సరాలు దేవీ నవరాత్రి వ్రతాన్ని ఆచరించాడు. 9వసారి నవరాత్రి వ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడు అష్టమి రోజు రాత్రిపూట అమ్మవారు అతడికి కలలో దర్శనమిచ్చి అతడికి అనేక వరాలిచ్చింది. దాంతో అతడి కోరికలన్నీ తీరాయి. ఇది దేవీ నవరాత్రి వ్రతం యొక్క మహిమ.